హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బేజా ఫ్రై. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకుందాము, ప్యాన్ పెట్టుకుందాము. బేజా ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఆనియన్ ముక్కలు వేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు. ఈ కొంచెం ఎర్రగా రావాలి ఉల్లిపాయ ముక్కలు. ఈ బ్రెయిన్ ఫ్రై చాలా మంచిదండి హెల్త్కి. చాలండి, ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఫ్రెష్దండి, కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రై పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, లేత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఈ ఫ్రై అనేది బేజా ఫ్రై మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లోగా అసలు చేసుకోవద్దు. కొంచెం టైం పట్టినా పర్లేదు, కానీ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. నేను 2 బ్రెయిన్లు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మనము ముక్కలుగా చేసుకుందాము. ఇలా బ్రెయిన్ అంతా ముక్కలుగా చేసి వేసుకున్నాం కదా, మెల్లగా కలుపుకోవాలి. ఇట్లా విడివిడిగా చక్కగా వేసుకోవాలి, ఇట్లా సైడ్కి. ఇప్పుడే కదిలియద్దండి, కొద్దిసేపు మూత పెట్టుకుందాము, కొంచెం బ్రెయిన్ గట్టిపడే వరకు చూద్దాము. స్లోగా టర్న్ చేసుకుందాం ఇలా అని. మూత పెట్టుకుందాం మరి కొద్దిసేపు. చూడండి నొరగ అనేది ఎలా వస్తుందో, ఎగ్గు బుజ్జికి వచ్చినట్టు. మన బేజా ఫ్రై రెడీ అయినట్లే. మనం ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం గార్నిష్ కొత్తిమీర వేసేసుకుందాము. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. చూసారు కదా మన బేజా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.